ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానకి వ్లాగ్స్. నేను ఈరోజు చేయబోయే కూర వచ్చేసి చామదుంపల ఫ్రై అండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు గింజలు వేసి ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని నేను ఉడకబెట్టుకున్న చామదుంపలు అనమాట. ఇవి చిన్న దుంపలు, మీ దగ్గర చిన్న లేకపోతే పెద్ద అయినా వేసుకోవచ్చు. కట్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, వేసి బాగా వేయించుకోవాలి. బాగా కలపెట్టుకొని ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా ఫస్ట్ వీడియో. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. తర్వాత కారం వేయాలి. కారం 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. మెంతికూరతో కూడా చాలా బాగుంటుంది. మెంతికూర లాస్ట్లో మెంతికూర వేస్తే చాలా బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ తురిమింది వేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర మెంతికూర లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేసాను. మీరు కూడా మీ ఇష్టం ఏది ఉంటే అది వేసుకోండి. బాగా కలిపేసిన తర్వాత బాగా కలపండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, లాస్ట్లో కొత్తిమీర వేయండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి చామదుంపల ఫ్రై, సాంబార్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.